ఆ, రాకేష్ గారు రాకేష్ గారు యా గుడ్ మార్నింగ్ ఒక మేడం. మంచి ప్రాజెక్ట్ని ఎత్తుకుంటే, గుడ్ మార్నింగ్ అండి, ఒక మంచి ప్రాజెక్ట్ని ఎత్తుకుంటే మీరు కుళ్ళు మాటల్లో విషంతోనే కావాలనే ఈ విధంగా ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. యాక్చువల్గా మీ టైంలో కూడా మూసీ ప్రక్షాళన అనేది ఇంపార్టెంట్గానే తీసుకున్నారు, ఎస్టీపీలని అవని ఇవని. సో ఇక్కడ ఇంకాస్త అడుగు ముందుకేసి సుందరీకరణ కన్నా కూడా పునరుజ్జీవం అనేది చాలా ఇంపార్టెంట్ అన్న దిశగా వెళ్తున్నాము. దాంతోపాటు సుందరీకరణ ఉంటే ఈవెన్ బిజినెస్ డెవలప్ అవుతుంది, రాష్ట్రం గ్రోత్ సిటీగా మారుతుంది, అంటే గ్రోత్ ఇంజన్గా మారుతుంది అని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కావాలంటే ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటాం, పరిహారం ఏమి ఇవ్వాలంటున్నారు? ఇప్పుడు పరిహారానికి సంబంధించే పెద్ద ఎత్తున ఆందోళన ఉంది. సో ఏమి ఇవ్వాలి, మీ సజెషన్స్ ఏంటి ఇచ్చే కన్నా కూడా అసలు ఈ ప్రాజెక్టే వద్దు, అసలు ఏది ముట్టుకోకూడదు, పేదల ఇల్లు తొలగించకూడదు, మేము వస్తే అసలు ఒక్క ఇల్లు కూడా తొలగించకుండా డెవలప్ చేస్తామన్నటువంటి హామీలు ఇప్పుడే ఎట్లా చూడాలి? యా గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు మీకు, అదేవిధంగా లక్ష్మీనారాయణకు మాజీ ఎమ్మెల్యే గారు, సతీష్ గారికి, అందరికి కూడా హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే మూసీకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మేడం. ఈరోజు గ్యాస్ అవైలబిలిటీ లేదు మేడం, గ్యాస్ దొరకట్లేదు. మొత్తం ఎక్కడికక్కడ రోడ్ల మీద, అసలు టిఫిన్ సెంటర్లలో కూడా, అంటే బయట హోటల్స్ అయితే దాదాపుగా మూసేసిన పరిస్థితి. అండ్ గ్యాస్ నిల్వలు లేవు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రాష్ట్రంలో కూడా వంట గ్యాస్ కూడా కొరత ఏర్పడుతుందని చెప్పేసి ఎక్కడికక్కడ బార్లు తీరినటువంటి పరిస్థితి. నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, జస్ట్ ఒక 2 weeks కూడా కాలేదు, కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది ఈ దేశంలో గ్యాస్ నిల్వలు ఉంచడంలో. అదేవిధంగా రేపు అంటే ఏదైతే పెట్రోలియం నిల్వలు ఉన్నాయా లేవా అనేది కూడా ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. ఏదో పార్లమెంట్లో తూతూ మంత్రంగానే చెప్పారు తప్పితే ఎక్కడ కూడా క్లారిటీగా చెప్పలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఏదైతే నిన్న గ్యాస్ కొరత లేదు అని చెప్తున్నటువంటి మంత్రి గారు, ఆ గ్యాస్ కొరత లేకుండా ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్స్ని ఎక్కడ కూడా నియమించలేదు. అన్నిటి దగ్గర కూడా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి మేడం, వెంటనే దాన్ని పరిష్కరించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే హెచ్ఎంటీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రేపు రాబోయే కాలంలో అంటే ఆల్రెడీ మనకు యూరియా కొరత ఉన్నది. నిన్ననే మొన్న ఏదైతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. మా దగ్గర బఫర్ స్టాక్ ఓన్లీ 50,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నది అని చెప్పేసి. యాక్చువల్గా రాష్ట్ర కెపాసిటీ మన దగ్గర బఫర్ స్టాక్ దాదాపుగా ఒక 5 lakhs మెట్రిక్ టన్స్ బఫర్ స్టాక్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంది. రాకేష్ గారు మొత్తానికి కానీ నేనేమంటున్నానంటే ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ బఫర్ స్టాక్ పెట్టట్లేదు, కేంద్రం సప్లై చేయట్లేదు. గ్యాస్ కొరత ఏ విధంగా ఉందంటే రేపు రాబోయే కాలంలో ఆ ఆహార సంక్షోభం కూడా వస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో బఫర్ స్టాక్, ఏదైతే మూసీ ప్రక్షాళన, తప్పకుండా పార్టీగా ఏ రోజు కూడా మూసీ ప్రక్షాళన జరపద్దు అని చెప్పట్లేదు. అసలు మనం ఒక నిమిషం మాట్లాడితే మూసీ ప్రక్షాళన అంటే ఏంది? మూసీలో పారుతున్నటువంటి మురుగునీళ్ళన్నీ కూడా మంచినీళ్ళుగా మారాలి. ఫస్ట్ దాంట్లో ఉన్న కాలుష్యం పోవాలి. అది పోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎస్టీపీలు స్టార్ట్ చేయాలి. మన నాగోల్లో ఉన్న ఎస్టీపీకి మా కేటీఆర్ గారు వెళ్ళి సందర్శించి బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అక్కడ ఉన్న వాటర్ను ప్రత్యక్షంగా చూపెట్టడం జరిగింది. 32 ఎస్టీపీలల్లో దాదాపుగా 10 ఎస్టీపీలు కంప్లీట్ కావడం జరిగినాయి. మిగతా 22 ఎస్టీపీలు 80% కంప్లీట్ కావడం జరిగింది. జస్ట్ వాటిని ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఎస్టీపీలు ఓపెన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టెప్ ఏంటంటే, ఇక్కడ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అంటే MFL అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఉంటుంది మేడం. ఎవ్రీ రివర్ మనం చూస్తుంటాం, భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరిక, మూడో ప్రమాద హెచ్చరిక అని చెప్పేసి జారీ చేస్తుంటాం జనరల్గా ఫ్లడ్ వచ్చినప్పుడు. అట్లా మూసీకి MFL ఎక్కడ దాకా ఉన్నది దాన్ని డిక్లేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీలుగా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి 2012లో ఒక జీవో తీసుకురావడం జరిగింది. అప్పటి వరకు మూసీ నుంచి ఏదైతే బఫర్ జోన్ ఉంటుందో, అంటే మూసీ నుంచి నిర్మాణాలు జరగద్దు అనేటువంటి ఒక క్లాజ్ ఉంటుందో, అది 30 మీటర్లకు ఉండే మేడం. మూసీ రివర్ నుంచి 30 మీటర్ల దాకా నిర్మాణాలు జరపద్దు అని ఒక క్లాజ్ ఉండే మేడం. దాన్ని ఏం చేశారు? ఒక జీవో తీసుకొచ్చి దాన్ని 9 మీటర్లకు తగ్గించారు మేడం. 9 మీటర్లకు తగ్గించేసి ఆ 9 మీటర్లకు వాళ్ళు ఏం చేశారంటే పర్మిషన్ ఇచ్చేసారు మేడం 2012లో.
ఈ రోజు నేనేమంటున్నా అంటే మీరు మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన అని చెప్పేసి ఇప్పటి వరకు మేడం ఇప్పుడు ఇవాళ డిస్కషన్ లో కూర్చోవాలంటేనే నిన్ననే ఫోన్ చేసి చెప్పి డిస్కషన్ లో మీరు ఉండాలి అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి చెప్తారు మీరు. అట్లాంటిది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఎఫ్ఎల్ డిక్లేర్ చేయలేదు, అండ్ నెక్స్ట్ వచ్చేసి బఫర్ జోన్ డిక్లేర్ చేయలేదు, అసలు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. డిపిఆర్ సబ్మిట్ చేయకుండా, డిపిఆర్ ప్రజలకు చెప్పకుండా, డిపిఆర్ ప్రభుత్వానికి చెప్పకుండా అసలు ఏ విధంగా డెవలప్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీరు అన్ని ఇళ్లకు మార్కింగ్లు చేసుకుంటూ పోతున్నారు. అది బ్లాక్మెయిలింగ్ దందా లెక్కనే కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా మీరు దాని గురించి ప్రత్యక్షంగా చర్యలు చేపట్టినట్టు కనిపించచ్చు. ఈరోజు మీరు మూసీ రివర్ సరే మీరు కూలగొడుతున్నారు, ఇల్లు కూలగొట్టిన దగ్గర ఎక్కడ కూడా మల్టీప్లెక్స్ కట్టరా? అది బఫర్ జోన్ అయితే నువ్వు కూలగొట్టిందే నిజమైతే అక్కడ మళ్ళీ మల్టీప్లెక్స్ రేట్ వస్తే బఫర్ జోన్లో రావద్దు కదా, మరి బఫర్ జోన్లు ఎందుకు వస్తాయి? రావద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం, ఎప్పుడెప్పుడైతే రాష్ట్రంలో ఇప్పుడు రైతు బంధు అడగద్దు, ఏం చేయాలి? మూసి దిక్కు డైవర్ట్ చేయాలి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోగానే 11th అయిపోగానే 12th రోజు రైతు బంధు వేస్తా అని చెప్పారు. ఇప్పటివరకు రైతు బంధు వేయాలి. ఆ రైతు బంధు వేయద్దు, అసలు సంక్షేమ తులం బంగారం అడగద్దు, 4000 పెన్షన్ అడగద్దు. రాకేష్ గారు, ఈ మూసీకి సంబంధించే చూస్తే ఇప్పుడు ఒక ప్రాజెక్టు చేసేటప్పుడు ఆ ప్రాజెక్టు పరివాహకంగా ఉన్నటువంటివి కొన్ని ఇండ్లు పోతాయి, దానికి తగ్గ పరిహారం ఇస్తారు, ఆ డెవలప్ చెయ్యాలి. ఈవెన్ సుందరీకరణ అనేది కూడా ఒక సిటీకి చాలా ఇంపార్టెంట్. ప్రక్షాళన ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం బిజినెస్ యాంగిల్లో చూస్తే సుందరీకరణ కూడా ఇంపార్టెంట్. ఈ క్రమంలో అక్కడ ఉండేటువంటి వాళ్లకు మంచి ప్లేస్కు తరలించి ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కోరుకున్నటువంటి పరిహారం అంటే ఇంకా కోరుకున్న అనడం కన్నా న్యాయమైన అంటే న్యాయమైంది వాళ్ళకు ఒక్కోసారి నచ్చకపోవచ్చు కూడా చెప్పలేం. సో సిచ్యువేషన్ బట్టి న్యాయమైనటువంటి పరిహారం ఇచ్చినప్పుడు ఇటువంటి ప్రాజెక్టులు ముందుకు అంటే ఆ న్యాయమైనటువంటి పరిహారం ఏంటో చెప్పాల్సింది పోయి అసలు ఈ ప్రాజెక్టే కరెక్ట్ కాదు, ఇక్కడ ఇది పోతే ఇంకోటి రావద్దు, అంటే బిజినెస్ యాంగిల్లో దీన్ని చూడొద్దు అన్నటువంటి విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్. నో మేడం, నిన్న అంతసేపు సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు కదా, మీరు కూడా విన్నారు కదా, అందరం విన్నాం కదా. అసలు 2013 ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటాడా, 2015 తెలంగాణ ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటాడా, ఏ ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటాడు, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు చెల్లిస్తారని ఎక్కడైనా డిక్లేర్ చేశారా మేడం? ఏదైనా చెప్పారా? దాని గురించి చెప్పండి, మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే ఎవరు కూడా ఇప్పుడు బ్యూటిఫికేషనా లూటిఫికేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టం. నేనేమంటున్నానంటే ఈ రోజు నిన్న జరిగినటువంటి ప్రజెంటేషన్లో మేడం ఇప్పుడు అంత పెద్ద సమస్య, అక్కడ బాధితులు ఉన్నారు, బాధితులందరికీ ఏదో ఒక యాక్ట్ ద్వారా ఈ యాక్ట్ ద్వారా మేము న్యాయం చేస్తామని చెప్పిండి, ఎక్కడ చెప్పలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరన్నారు 150,000 కోట్లు అంటే ముఖ్యమంత్రి అన్నారు స్వయంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మన ఏది గాంధీ విగ్రహానికి ఎవరు చెప్పిర్రు, దాని ఎస్టిమేషన్ ఎవరు చెప్పిర్రు, చెప్పిందే ముఖ్యమంత్రి గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇంతకుముందు పెద్దలు లక్ష్మీనారాయణ గారు కాళేశ్వరం ప్రాజెక్టుకు మూసీ రివర్ ఫ్రంట్కు లింక్ పెట్టారు. అన్న మూసీ రివర్ ఫ్రంట్కు మీరు కేంద్రంలో ఉన్నారు 12 సంవత్సరాల నుంచి. ఈ రాష్ట్రంలో వరి ఉత్పత్తి 12 ఏళ్ల నుంచి ఎంత పెరిగి అంతకుముందు ఎంత ఉండే ఈ రోజు ఎంత ఉన్నది నువ్వు కంపేర్ చేసుకొని మల్లన్న సాగర్ గట్ట మీదకి పోదాంపా, అనంత సాగర్ పోదాంపా, రంగనాయక సాగర్ పోదాంపా, కొండపోచమ్మ పోదాంపా, ఏ ప్రాజెక్ట్ దగ్గరికి పోదాంపా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఆ రోజు పర్మిషన్ అన్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నారు మల్లన్న సాగర్ కాదు ఎవరికి వాళ్ళకు అసలు డబ్బులే ముట్టలేదని అన్న. ఎక్కడ కూడా ఒక 10-20 కేసులు తప్పితే మొత్తం అందరికి డబ్బులు ముట్టినాయి, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, కాలనీలుగా ఏర్పడ్డారు, వాళ్ళందరికీ రిహాబిలిటేషన్ అంటే ఏదైతే ఇల్లు కూడా కట్టియడం జరిగింది. ఈ రోజు నేనేమంటున్నానంటే 12 ఏళ్లుగా దేశంలో నదుల అనుసంధానం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ అబద్ధపు మాటలు చెప్పి ఇంతవరకు కనీసం మనం చూసినాం ఏది పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అయ్యేటప్పుడు సింధు నది జలాలను ఆపి ఎడబట్టకపోతావు జేబులో పోసుకుంటావా? ఒక ప్రాజెక్ట్ అన్న కట్టిరా? ఆడ మొత్తం కాశ్మీర్లో అంటే ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో ఎక్కడైనా వాటర్ డైవర్షన్ స్కీమ్స్ ఉన్నాయా? కనీసం దేశంలో ఒక్క నది నన్ను అనుసంధానం చేసిరా? ఎక్కడ అనుసంధానం చేయలే కదా నదులను. ఎప్పటికీ మనం అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పి ఈ రోజు పరిస్థితి చూడండి అన్న, గ్యాస్ లేకపోతే గ్యాస్ ఇవ్వలేని పరిస్థితి 12 ఏళ్ల నుంచి కేంద్రంలో చూస్తున్నారు కదా, బఫర్ స్టాక్స్ పెట్టాలి కదా. ఏం చేసింది మీరు దేశానికి? ఏం లేదు, మతతత్వాన్ని రెచ్చగొట్టాలి, ఓట్లు దానుకోవాలి అంతే. రాకేష్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. ఒకసారి గౌరీ సతీష్ గారి వర్షన్ తీసుకున్న తర్వాత మేడం నేను ఒక సింపుల్ మాట చెప్తా. బీహార్ లో ఎలక్షన్లు జరుగుతుంటే 11వ తారీఖు నాడు 12వ తారీఖు నాడు ఎలక్షన్లు అంటే 11వ తారీఖు నాడు ఢిల్లీలో బాంబు వెళ్తుంది. బీజేపీ ప్రభుత్వంలో ఉంటది, కేంద్రంలో బీజేపీ ఉంటది, రాష్ట్రంలో బీజేపీ ఉంటది, అయినా కానీ బాంబు దాడులు జరుగుతుంటాయి, టెర్రరిస్టులు దాడులు చేస్తుంటారు. దానికి ఇంటెలిజెన్స్ వైఫల్యం అన్నారు, ఎక్కడి నుంచో వచ్చేసారు అంటారు.
నేనేమంటానంటే రోహింగ్యాల గురించి మాట్లాడతారు వీళ్ళు. ఓకే, 12 మనకు ఏళ్ళకి మళ్ళీ మీ దగ్గర టాపిక్ ప్రభుత్వం ఉంది. మారిపోతుంది. దేశంలో ప్లీజ్ ఏం రాకేష్ చేస్తారు?